నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. సార్, మరొక ముఖ్య అంశం, రాజధాని విస్తరణకు మరో 44,000 ఎకరాల భూ సమీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతుందట. 4 మండలాల్లోని 11 గ్రామాల్లో చేపట్టేందుకు ప్రతిపాదన. అంటే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది డెఫినెట్గా ల్యాండ్ అక్విజిషన్తో పోలిస్తే బెటర్ స్కీమ్. ఎందుకంటే ప్రజలు వాలంటరీగా ల్యాండ్ ఇవ్వడమే కాకుండా ఆ పెరుగుతున్న ల్యాండ్లో వారికి భాగస్వామ్యం. ఇది బెటర్, డెఫినెట్గా మోర్ ఇన్నోవేటివ్ స్కీమ్. ల్యాండ్ అక్విజిషన్లో ఏం జరుగుతుంది అంటే భూమి ఇచ్చినప్పుడు వచ్చే నష్టపరిహారం చాలా పరిమితం, ఆ భూమి అభివృద్ధి అయ్యాక వచ్చే లాభం చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది ఉదాహరణకు. అవుటర్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ల్యాండ్ ఇచ్చిన వ్యక్తికి ఆ రోజు ఎన్నో కొన్ని లక్షల రూపాయలు ఇచ్చారు, ఆ లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు. కానీ ఆ పక్కనే ఉన్న ల్యాండ్ ఓనర్ ఏమో బాగా డెవలప్ అయ్యాడు, 100 కోట్ల ఆస్తిపరుడయ్యాడు. అందువల్ల అభివృద్ధిలో భాగస్వామి అయి అభివృద్ధి ఫలితాలను ఆ భూమి ఇచ్చిన వారికి కూడా అందించే కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్. అందుకే మీకు ల్యాండ్ ఇచ్చిన వ్యక్తికి డెవలప్డ్ రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఈ డెవలప్మెంట్ అంటే తమ భూమి పైన జరుగుతున్న అభివృద్ధి ఫలితాలలో భాగస్వామి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ మీకు ల్యాండ్ ఉందనుకోండి, మన డెవలపర్ రియల్ ఎస్టేట్ డెవలపర్కి ఇస్తాం. సో ఇచ్చినప్పుడు ఎంత, హైదరాబాద్ అయితే కొంత కాస్ట్లీ ల్యాండ్ కనుక 50%, 60% అపార్ట్మెంట్ నీకు ఇస్తాడు. అంటే ఏంటి, అక్కడ ల్యాండ్ ఓనరు తాను ఇచ్చిన ల్యాండ్ పైన క్రియేట్ అవుతున్న ఆస్తిలో సంపదలో వాటాదారు అవుతున్నాడు. అందుకే నీకు ల్యాండ్ ఓనర్లు చాలా ఆనందంగా డెవలపర్లకు ల్యాండ్ ఇస్తున్నారు. సిమిలర్ కాన్సెప్ట్ ల్యాండ్ పూలింగ్ అంటే ప్రభుత్వం ఒక డెవలపరు, ల్యాండ్ ఓనరు రైతు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమొస్తుంది అంటే ఒక లార్జర్ క్వశ్చను, 3 పంటలు వచ్చే భూమిని వదులుకుంటే ఏంటి, పంటలు పండని భూమిలో నగర నిర్మాణం కావాలి కదా. సో ఇది ఫుడ్ సెక్యూరిటీని దెబ్బతీస్తుంది, పర్యావరణం దెబ్బతీస్తుంది. అది వేరే డిబేట్. ఆ డిబేట్ ఆ దశ దాటిపోయింది. ఎందుకంటే అమరావతి వచ్చేసింది. అమరావతి రాకముందు ఈ డిబేట్లో కొంత అర్థం ఉంది. ఎందుకంటే పంటలు పండని డ్రై ల్యాండ్లో నగరాన్ని నిర్మించుకుంటే లాస్ ఉండదు అని. జరీ భూముల్లో, రేగడి భూముల్లో ఇదన్నీ చర్చ నడిచింది, ఏ భూముల్లో ఉండాలి అనేది. కానీ ఆ దశ దాటిపోయింది. కానీ ఇప్పుడు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి అంటే, మీరు ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ స్వీకరిస్తున్నారు, కరెక్టే. రేపు ఆ ల్యాండ్కు తగినట్టి డెవలప్మెంట్ లేకపోతే ఆ ల్యాండ్ ఇచ్చినటువంటి ఓనర్కు ఆ ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఒకవైపు అమరావతికి ల్యాండ్ పూలింగ్ చేస్తాం ఇంకా అంటున్నారు, మరోవైపు రైల్వే లైన్ పోతున్న గ్రామాల్లో రైతులు ఏమంటున్నారంటే మా ల్యాండ్ కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అని అడుగుతున్నారు. అవును, వాళ్ళు చాలా కాలంగా పోరాడుతున్నారు. ఆడ నిరసనలు జరుగుతున్నాయి, ఆడ ప్రదర్శనలు జరుగుతున్నాయి, హంగర్ స్ట్రైకులు జరుగుతున్నాయి. వాళ్ళు ఏమంటారు, మా ల్యాండ్ కూడా ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి అంటే లేదు, ల్యాండ్ అక్విజిషన్ భూసేకరణ చేస్తామంటున్నారు. భూసేకరణ వద్దు, మాకు ల్యాండ్ పూలింగ్లో తీసుకోమని అడుగుతున్నారు రైల్వే లైన్ కొరకు. మీకు ఇటీవల కేంద్రం శాంక్షన్ చేసిన విజయవాడ టు గుంటూరు వయా అమరావతి రైల్వే లైన్ ఉంది కదా, ఆ రైల్వే లైన్ కొరకు భూమి సేకరణ చేస్తాం, అది కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అంటున్నారు. వాళ్ళు పెద్ద ఉద్యమాలు అడుగుతున్నారు, మాకు ల్యాండ్ పూలింగ్ జరపండి అని. సో అందువల్ల ల్యాండ్ పూలింగ్ మరి నీకు కొన్ని వేల ఎకరాలు ఇంకా తీసుకొని రేపు ఆ స్థాయిలో కనుక ఆ ల్యాండ్ పైన డెవలప్మెంట్ జరగకపోతే ఆ ల్యాండ్ నుంచి ప్రయోజనం కూడా మరి పొందలేరు. అందువల్ల నిజంగా నగరానికి ఎంత ల్యాండ్ అవసరము, ఆ ల్యాండ్ ఎంత యూటిలైజేషన్ జరుగుతుంది, ఎంత మేరకు అక్కడ నగర ఎకానమీ డెవలప్ అవుతుంది, దీన్ని బట్టి దాని బెనిఫిట్స్ ఆధారపడి ఉంటుంది. అంటే 10 సంవత్సరాలు అయ్యింది, ఇప్పుడు వచ్చి ఎటువంటి డెవలప్మెంట్ అమరావతిలో లేవు, ఏవో గ్రాఫిక్స్ తోటి ఇప్పుడు వరకు నడిపించారని చెప్పి గత ప్రభుత్వం చెప్పే పరిస్థితి. ఇప్పటికే అదే సిచ్యువేషన్ ఉండగా ఇంకా 44,000 ఎకరాలు తీసుకోవడం అన్నదాన్ని తప్పు పడుతున్నారు వైసీపీ. అంటే వైసీపీకి అసలు అర్హత లేదు అమరావతి గురించి మాట్లాడేది. ఎందుకంటే వారు అసలు అమరావతిని వ్యతిరేకించిన తర్వాత వాళ్ళు 3 రాజధానులు ముచ్చట కదా. సో కానీ ఫస్ట్ 5 ఇయర్స్ పైనలో తెలుగుదేశం పైన విమర్శ వచ్చిన మాట నిజం. నేనే అనేకసార్లు నన్ను హైదరాబాద్లో సెక్రటేరియట్ బిల్డింగ్ కేసీఆర్ ఎన్ని రోజులు కట్టాడు, మరి మీరు ఒక సెక్రటేరియట్ బిల్డింగ్ కూడా 5 ఏళ్ళు ఎందుకు కట్టుకోలేకపోయారు, ఎందుకు ఒక హైకోర్టు బిల్డింగ్ కట్టుకోలేకపోయారు, ఎందుకు ఒక అసెంబ్లీ భవనం కట్టుకోలేకపోయారు, అన్ని తాత్కాలిక భవనాలు ఎందుకు కట్టారు. సో ఈ ప్రశ్న చంద్రబాబు నాయుడు మొదటిసారి అధికారంలో వచ్చినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది కనుకనే 2019లో అమరావతి పక్కనున్న 2 కాన్స్టిట్యున్సీలు ఓడిపోయారు. అమరావతి భాగమైన కాన్స్టిట్యున్సీలు, మంగళగిరి ఓడిపోయారు, తాటికొండ ఓడిపోయారు కదా.
మీకు అందువల్ల ఆ క్వశ్చన్ అప్పుడు డెఫినెట్గా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ జాగ్రత్త పడుతున్నట్టుగా ఉన్నారు. మీకు ఈ 5 year టర్మ్ అయిపోయే లోపలే అట్లీస్ట్ బేసిక్ బిల్డింగ్స్ అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మాణం పూర్తి చేసేటట్టే ఉన్నారు. ఈ పని కనుక 2019 కన్నా ముందు చేస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి రాజధాని మార్చే అవకాశం ఉండేది కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి రాజధానిని టచ్ చేసే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే అసెంబ్లీ బిల్డింగ్, సెక్రటేరియట్ బిల్డింగు, మీకు హైకోర్టు బిల్డింగు, అది కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ వచ్చాక ఎట్లా మారుస్తాడు? సో మార్చడానికి స్కోప్ ఉండేదే కాదు. సో అవకాశం వచ్చింది జగన్కు, మార్చాడు. ఎందుకంటే ఇది టీడీపీ బ్రాండ్గా మారిపోతుంది అని. సో అందువల్ల వైసీపీ ఇప్పుడు అడగడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఆ పార్టీ అమరావతికి ఎంత దూరం ఉంటే అంత బెటర్. ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా. సో ఇక ఈసారి డెవలప్మెంట్ను మనం ఇప్పుడు చర్చించలేము, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మాట్లాడాలి. అందువల్ల గతంలో గ్రాఫిక్స్తో కాలక్షేపం చేశారన్న విమర్శలో న్యాయం ఉంది. అసలు అప్పుడు అమరావతి కాదు భ్రమరావతి అనే చర్చలు కూడా నడిచాయి. కానీ ఇప్పుడు అమరావతిని మేము నిర్మిస్తామంటున్నారు. సో దానికి ఇప్పుడున్న ల్యాండ్ కాక మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ల్యాండ్ తీసుకుంటాం అంటే ఆ స్థాయిలో మరి నగర నిర్మాణం జరుగుతుందా? మనం టూ ఎర్లీ టు కామెంట్ కదా. ఎందుకంటే ప్రభుత్వానికి కొన్ని ఇన్పుట్స్ మనకు ఉండదానికి ప్రభుత్వ ఆలోచన ఏంటి, మరి ఏ స్థాయిలో నగర ఎకానమీ క్రియేట్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఆశించిన స్థాయిలో క్రియేట్ కాకపోతే ఆ ల్యాండ్ నుంచి ల్యాండ్ ఓనరు సరైనటువంటి ప్రయోజనం పొందడు. మీకు ఉదాహరణకు నీ ఒక ల్యాండ్ డెవలప్మెంట్కి ఇస్తావు, ఆ డెవలప్మెంట్ ఇచ్చే సమయంలో ఇంకో ఈ ఏరియాలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతుంది అన్నప్పుడు నీకు ఆ అపార్ట్మెంట్లో రేట్ వస్తుంది. రేపు ఆ ఏరియాలో డెవలప్మెంట్ జరగలేదనుకోండి సార్, నువ్వు అపార్ట్మెంట్లు తీసుకొని ఏం చేస్తావు? అమ్ముకోలేవు. అందువల్ల ఇది కూడా అల్టిమేట్గా ఏ మేరకు డెవలప్మెంట్ అవుతుందో దానిపైన ఆధారపడి. సార్, అమరావతినా ఆంధ్రప్రదేశ్ రాజధాని? అందులో అనుమానమే ఉంటుంది. ఇంకా అనుమానాలు గతంలో వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా అది క్లియర్గా ప్రభుత్వాలు చెప్పాయి. ఇంకా ఐ డోంట్ థింక్ జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కూడా అమరావతిని ముట్టుకుంటాడని అనుకోనిగా.